హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపిస్టర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. ఒకవేళ మీకు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మన గోపిస్టర్ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఇప్పటి నుండి అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ మనం క్లాసెస్ ఏ విధంగా మోడల్స్ ఉన్నాయి, సో కంప్లీట్గా సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటేనే రాబోయే నోటిఫికేషన్లో మనం ఒక మంచి స్కోర్ చేయగలుగుతాం. లేదు నెగ్లెక్ట్ చేసి ఒకేసారి లాస్ట్కే చదువుతాం అనుకుంటే మాత్రం సో మనం అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ మనం చేయలేం, అంత ఫాస్ట్గా నేర్చుకోలేము ఈ సబ్జెక్టులను. ఖచ్చితంగా మనకి 6 months నుండి 1 year టైం పడుతుంది. కాబట్టి సో ఆలస్యం చేయకుండా క్లాసెస్ వినడానికి మీరు ట్రై చేయండి. రైట్, మరి ఇప్పుడు మనం డైరెక్షన్ టాపిక్లో ఒక డిస్టెన్స్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే సో 2 buses కానీ 2 members కానీ ఆపోజిట్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు. మరి ఒక పర్సన్ రైట్గో లేదంటే లెఫ్ట్ అని టర్న్ అవుతూ ఉంటారు. మరి ఆ కాన్సెప్ట్లో ఆ 2 persons మధ్య డిస్టెన్స్ అనేది ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ క్వశ్చన్లో మనం తెలుసుకోవచ్చు. అది ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చిందండి ఇక్కడ. సో ఎక్స్ అండ్ వై స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఫ్రమ్ 2 places 200 meters apart. After walking 60 meters, y turns left and goes 20 meters. Then he turns right and goes 40 meters. He then turns right again and comes back to the road on which he had started walking. If x and y walk with the same speed, what is the distance between them now అంటున్నాడు. 200 మీటర్ల దూరంలో ఉన్న ఎక్స్ మరియు వైలు 2 ప్రదేశాల నుండి ఒకరి వైపు ఒకరు ప్రయాణించడం ప్రారంభించారు. అదేవిధంగా 60 మీటర్లు నడిచిన తర్వాత వై ఎడమ వైపు తిరిగి సో 20 మీటర్లు వెళ్ళాను. తర్వాత మరల కుడివైపు తిరిగి 40 మీటర్లు వెళ్ళాడు. అదేవిధంగా ఆ తర్వాత మరల కుడివైపు తిరిగి అతడు ప్రారంభించిన రోడ్డుపైకి వెనుకకు వచ్చాను. ఎక్స్ మరియు వైలు ఇద్దరు సమాన వేగాలతో నడుచుకున్నట్లయితే మరి ఇప్పుడు వారిద్దరి మధ్య దూరం ఎంత అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. అండ్ డెడ్ ఈజీ అవుతుంది, మనకి అంత కష్టమేం కాదు అన్నట్టు. సో రైట్, సో ఇదంతా మనం టోటల్ డిస్టెన్స్గా తీసుకోవాలి. ఇదంతా టోటల్ డిస్టెన్స్. మరి టోటల్ డిస్టెన్స్ అన్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చింది మనకి చెప్పండి. 200 meters అనేది సో టోటల్ డిస్టెన్స్ అనేది తీసుకోవాలి ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్. సో ఇక్కడ ఎక్స్ స్టార్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ వై స్టార్ట్ చేసింది అనుకోండి. రైట్, సో ఎక్స్ వై అదే సీక్వెన్స్లో తీసుకుందాం. మరి ఇప్పుడు ఎవరు మూవ్ అయ్యిండు? వై అనేటోడు మూవ్ అయ్యిండు. ఆయన ఇంకోటి క్లూ పాయింట్ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది సేమ్ స్పీడ్ అన్నాడు. ఇక్కడ ఏమిచ్చింది? ఇక్కడ సేమ్ స్పీడ్ అన్నాడు. అంటే ఇప్పుడు ఎక్స్ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో వై డిస్టెన్స్ కూడా ఏముంటున్నాడు? సేమ్ అన్నట్టు. అంటే ఎక్స్ ఎంత దూరం ప్రయాణిస్తే వై కూడా అంతే దూరం ప్రయాణిస్తాడు, వై ఎంత దూరం ప్రయాణిస్తే ఎక్స్ కూడా అంతే దూరం ప్రయాణిస్తాడు అనేది కాన్సెప్ట్. సో డిస్టెన్స్ కూడా ఈక్వల్ అవుతాయి వారిద్దరి. మరి అది ఎలా ఈక్వల్ అవుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. రైట్, మరి వై అనేటోడు మూవ్ అయ్యిండు. ఎన్ని మీటర్లు నడిచిండు? 60 meters. సో ఇక్కడ 60 meters ఇక్కడ వరకు తీసుకుందాం. రైట్, సో 60 meters ఈ పాయింట్ వరకు తీసుకోండి. ఇది 60 meters. మరి పర్సన్ ఇప్పుడు చూడండి, సో ఎక్స్ అన్నాడు. ఎక్స్ సో ఇక్కడ ఈ పాయింట్ మూవ్ అవుతున్నాడు. సో ఈ రకంగా అంటే ఇప్పుడు నాది రైట్ అవుతుంది, లెఫ్ట్ అవుతుంది కదా. అప్పుడు ఇటు సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి సో ఇది ఇతనికి లెఫ్ట్ అవుతుంది, ఇతనికి ఇది రైట్ అవుతుంది. మరి ఆపోజిట్ పర్సన్కి ఈ లెఫ్ట్ రైట్ ఏమవుతాయి? రివర్స్. అప్పుడు ఇతనికి ఇది రైట్ అవుతుంది, ఇతనికి ఇది లెఫ్ట్ అవుతుంది అని తీసుకోండి. మరి లెఫ్ట్ టర్న్ అయిందా? సో ఎడమ వైపు తిరిగి లెఫ్ట్ టర్న్ అయ్యిండు. సో హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ గోస్ 20 meters అన్నాడు. రైట్, సో లెఫ్ట్ తిరిగి ఈ రకంగా తిరిగేసి మనకి ఎన్ని మీటర్లని తీసుకోవాలి మనం? 20 మీటర్లని తీసుకోండి. రైట్, ఆ తర్వాత మరి కింది వైపున నడుచుకుంటూ వెళ్ళిండంటే కిందికి వచ్చిందంటే మళ్ళీ ఇది రైట్ ఇది లెఫ్ట్, ఇదే రైట్ అలాగే వస్తుంది, మూవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇది రైట్ ఇది లెఫ్ట్ కాబట్టి మళ్ళీ అక్కడ నుండి ఏం చేసిండో మరలా కుడివైపున తిరిగిండు. చూడండి ఇక్కడ. సో దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ గోస్ 40 meters. రైట్ తీసుకోండి, అలా రైట్ తీసుకుంటే ఇగో ఈ రకంగా రైట్ తీసుకుంటున్నా. అప్పుడు ఈ పొజిషన్కి వచ్చింది. ఇది ఎంత అంటే 40 meters. మరి అది రైట్ ఇది లెఫ్ట్ కదా. మళ్ళీ అది అలా ఇవ్వలేదు, మనకి ఏమి ఇచ్చింది? మళ్ళీ అతను కుడివైపున తిరిగి అతను ప్రారంభించిన రోడ్డు వైపుకి వెళ్ళాను. అదే మళ్ళీ స్ట్రేట్ లైన్ ఏదైతే అతని ట్రాక్ ఉందో సో అదే ట్రాక్లో మళ్ళీ మూవ్ అవుతాడు. మళ్ళీ అదే ట్రాక్ రావాలంటే రైటే కదా తిరగాలి. సో రైట్. మరి ఈ డిస్టెన్స్ ఎంత అంటే ఏమని చెప్పాలి? ఇక్కడ ఇదే 20 అని చెప్పాలి. ఏమని చెప్పాలి? ఇదే 20. ఈ డిస్టెన్స్ ఈక్వల్. ఇప్పుడు వై అనే వ్యక్తి ఈ పొజిషన్లో ఉన్నాడు. వై అనే వ్యక్తి ఇక్కడ వచ్చిండు. ఇక్కడ మూవ్ అయిన వ్యక్తి సో ఈ రకంగా 60 20 40 20 వెళ్తే ఇక్కడ ఉన్నాడు ఈ పొజిషన్లో ఉన్నాడు. మరి అతను ఎంత దూరం అయితే ట్రావెల్ చేసిండో ఆ డిస్టెన్స్ అంతా ఎవరు చేయాలి? ఇప్పుడు ఎక్స్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ ఇగో 60, ఆ తర్వాత 20, ఆ తర్వాత 40, ఆ తర్వాత సో 20. సో ఇతను చూడండి, ఇతను ఎంత తిరిగింది? 60 20 40 20. ఈ మూవ్ అయిన టోటల్ డిస్టెన్స్ ఎక్స్ ఫాలో అంటే ట్రావెల్ చేయాలి. సో ఇక్కడ 60 20 ఇక్కడ 40, ఇవి 100 + 40 ఎంత అంటే 140 meters అనేది ఎక్స్ కవర్ చేసిండు. 140 meters. అండ్ ఇంకోటి మీరు ఏం చేయాలంటే ఇక్కడ వరకు ఇప్పుడు చూద్దాం. సో ఈ డిస్టెన్స్ చూడండి సేమ్ డిస్టెన్స్ కాబట్టి ఇది ఏమవుతుంది? 40.
మరి ఇక్కడ నుండి ఇక్కడ వరకు చూద్దాం. ఇగో ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు టోటల్ ఎంత డిస్టెన్స్ అంటే ఏం చేస్తారు మీరు, ఈ పాయింట్ వరకు 60 ప్లస్ ఇది ఎంత 100, మరి టోటల్ ఎంత, సో 200 ఉంది. మరి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత రాసుకోవచ్చు మనం ఇక్కడ, సో సేమ్ మళ్ళీ 100 అని తీసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 100 మీటర్స్, సో ఇది 100 మీటర్స్ అని తీసుకోవచ్చు, అది 100 మీటర్స్. అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఎవరు ఉన్నారని చెప్పాలి మనం, వై ఉన్నాడు, ఎగ్జాక్ట్ మిడిల్లో వై ఉన్నాడు. కానీ ఎక్స్ ఎంత వెళ్ళాలి, 140 వెళ్ళాలి. సో ఇటు నుండే కదా మూవ్ అవుతాడు, సో ఇలా మూవ్ అయ్యి సో 100 కవర్ చేసిండు, ప్లస్ మళ్ళీ ఎంత కవర్ చేయాలన్నట్టు, మళ్ళీ 40 కవర్ చేయాలి. అంటే ఎక్స్ అనేటోడు ఈ పొజిషన్లో ఉన్నాడు, రైట్, ఎక్స్ అనేటోడు ఈ పొజిషన్. మరి ఎక్స్ వైల మధ్య డిస్టెన్స్ ఎంత అంటే, వై అనేటోడు ఈ పొజిషన్ ఉన్నాడు, ఎక్స్ అనేటోడు ఈ పొజిషన్లో ఉన్నాడు. మరి సో ఇక్కడ ఈ పొజిషన్కి మధ్య తేడా ఎంత ఉందంటే ఏం చెప్తారు మీరు, సో 40 మీటర్స్ అని చెప్పాలి. ఎంత చెప్పాలి ఇక్కడ, 40 మీటర్స్ డిస్టెన్స్ అనేది ఎక్స్ వైల మధ్య డిఫరెన్స్ అని చెప్పాలి, డిస్టెన్స్ అని చెప్పాలి. ఇగో ఇక్కడ క్రాస్ మూవ్ అయ్యారు అంటే ఈ రకంగా వై అనేటోడు, ఇప్పుడు ఎక్స్ అనేటోడు ఇలా వెళ్ళండి, వై అనేటోడు ఇలా క్రాస్ అయిపోయారు. ఇగో ఇలా, ఇది వై అనేటోడు, ఇది ఎక్స్ అనేటోడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందంటే ఏం చెప్పాలి, 40. ఈ రకంగా చెప్పచ్చు, లేదా ఇట్లా వెళ్ళొచ్చు. టోటల్ డిస్టెన్స్ తీసుకోండి. సో టోటల్ ఎంత అంటే మనం ఎంత ఇచ్చింది ఇక్కడ, 200 ఇచ్చాను. సో టోటల్ 200 మీటర్స్. ఎక్స్ వెళ్ళింది ఎంత చెప్పండి, ఇక్కడ ఎక్స్ వెళ్ళింది 140 మీటర్స్. మరి వై వెళ్ళింది ఎంత చెప్పండి, వై చాలా టెక్నికల్ క్వశ్చన్, 60 20 40 అలా 20. అంటే ఇక్కడ సైడ్లో వచ్చింది తీసుకోవద్దు. సో ఆన్ ది ట్రాక్ పైన ఉన్న డిస్టెన్స్నే తీసుకోవాలి. సో ఆన్ ది ట్రాక్ పైన 140, మరి ట్రాక్ పైన 60 ప్లస్ 40 100 మాత్రమే వెళ్ళాలి. వెళ్ళింది తిరిగింది 140, కానీ ట్రాక్ పైననే కన్సిడర్ చేయాలి. సో అప్పుడు 100 మీటర్స్ అనేది వై. మరి ఇవి రెండు కలిపితే ఎంత అండి ఇక్కడ, 240. సో 240 ఇద్దరు కలిపి ఎంత కవర్ చేశారు, సో వై ఎక్స్ ఇద్దరు కలిపి 240 మీటర్స్ కవర్ చేశారు. మరి టోటల్ డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉందా లేదా, అలా కూడా మనం ఏం చేస్తామంటే 200 మైనస్ చేస్తే నాకు వచ్చే ఆన్సర్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ, సో 40 మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా, ఈ రకంగా వెళ్ళాలి. సో 40 మీటర్స్ అనేది ఆప్షన్ థర్డ్ వన్ రైట్ అవుతుంది. ఇలా చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ 140కున్న 100 మధ్య డిఫరెన్స్ కూడా తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు అంటున్నా, సో ఎక్స్ వెళ్ళింది ఎంత 140, సో ఎక్స్ వెళ్ళింది, వై వెళ్ళింది ఎంత, సో 100. మరి 100కి 140కి డిఫరెన్స్ ఎంత, 40, రైట్. ఆ రకంగా కూడా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇది కాన్సెప్ట్ అనడం. ఇటువంటి క్వశ్చన్స్ అనేది మనం సో తీసుకున్నాం అండ్ జనరల్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేసినాం. ఓకేనా. సో కంప్లీట్ క్లాస్ కావాలంటే సో మన రీజనింగ్ అనేది ఫుల్ డెప్త్ ఉంటుంది. సో ఇక్కడ లో లెవెల్ టు హై లెవెల్, సో కంప్లీట్గా మీకు పూర్తి క్లాస్ కావాలనుకుంటే సో మన గోపిస్టర్ సర్కిల్ యాప్లో మీరు సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని టోటల్ క్లాస్ అనేది వినవచ్చు, రైట్. థ్యాంక్ యూ.